వెల్కమ్ బ్యాక్ టు సుమా క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫేస్ వ్యాక్సింగ్ ఎలానో చూద్దామా? అసలు ఫేస్ వ్యాక్స్ ఎందుకు చేసుకోవాలి? చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి? ఏం లేదండి, మనకి చీక్స్ పైన, అప్పర్ లిప్ పైన, చిన్ కింద, ఫోర్ హెడ్ పైన చాలా హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ అంతా తీసుకోవడం వల్ల ఫేస్ నీట్గాను, షైనింగ్గాను, అందంగా కనిపిస్తుందండి. అందువల్ల ఫేస్ వ్యాక్స్ చేసుకుంటారు. చాలామందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అప్పర్ లిప్ పైన, చిన్ కింద చాలా అన్వాంటెడ్ హెయిర్ వస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ తగ్గుతూ వస్తుంది. ముందుగా కస్టమర్ ఫేస్ అంతా క్లీన్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు డైలీ వాడే ఫెయిర్నెస్ క్రీమ్స్ లేకపోతే సన్ స్క్రీన్ లోషను అప్లై చేసుకొని ఉంటారు. వ్యాక్స్ నీట్గా రావాలి అంటే ఫస్ట్ క్రీమ్ అంతా క్లీన్ చేయాలండి. టాల్కమ్ పౌడర్తో ఫేస్ పైన అంతా అప్లై చేయాలండి. ఈ టాల్కమ్ పౌడర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫేస్ పైన చెమట పట్టకుండా ఉండడం కోసం టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తారు. ఇప్పుడు వ్యాక్స్ హీటర్తో వ్యాక్స్ హీట్ చేసుకొని గోరువెచ్చగా పైనుండి కిందకి వ్యాక్స్ అప్లై చేసుకుంటూ రావాలండి. నైఫ్తో వ్యాక్స్ రేపర్తో 1కి 2 సార్లు రఫ్ చేసి వ్యాక్స్ చేయడం మొదలుపెట్టాలండి. ఇలా ఫేస్ మొత్తం వ్యాక్స్ చేసి పూర్తయినాక నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి క్లెన్జింగ్ మిల్క్తో కొద్దిసేపు మసాజ్ చేయాలండి ఫేస్కి. ఈ వ్యాక్స్ అండి 18 ఇయర్స్ అమ్మాయి లోపల వాళ్ళకి చేయకూడదు. ప్రెగ్నెన్సీ 8 మంత్స్ తర్వాత చేయకూడదు. డెలివరీ అయిన 3 మంత్స్ తర్వాత చేయాలండి. అంతే అండి, చాలా ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో చూసాం కదా వ్యాక్స్. ఇంతే అండి చేసే విధానం. కస్టమర్ హెయిర్ గ్రోత్ని బట్టి వాళ్ళకి 1 మంత్కి ఒకసారి, 1.5 మంత్కి ఒకసారి ఫేస్ వ్యాక్స్ చేస్తే సరిపోతుందండి. చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 5 మినిట్స్ క్లెన్జింగ్ మిల్క్తో మసాజ్ చేయాలండి. ఎందుకంటే చిన్న చిన్న ర్యాషెస్ వచ్చేస్తాయి, బ్లడ్ క్లాట్ అవుతుంది కాబట్టి. మనకి మసాజే కాకుండా ఐస్ క్యూబ్స్తో కూడా మనం ఫేస్ని రఫ్ చేస్తే సరిపోతుందండి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ. అంతే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.